ఒకప్పుడు సంక్రాంతి అంటే ఒక పిఆర్సీ ప్రకటన, ఒక డిఏ ప్రకటన, ఒక ఐఆర్ ప్రకటన. ఈరోజు సంక్రాంతి అంటే సిపిఎస్ ప్రాన్ అకౌంట్లో న్యాయంగా వేసిన ప్రతి నెల వాటా ఒక నెల జమ చేస్తే సంక్రాంతి. అన్ని డిపార్ట్మెంట్స్ ఒక్క పోలీస్ వ్యవస్థకే ఇయర్స్ సరెండర్ లీవ్ చేస్తే అది సంక్రాంతి. అంటే మనం స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడ పడేసుకున్నామో ఊహించండి ఒకసారి. దాని ప్రధాన కారణం, ఒక జేఏసీ ఉన్నప్పుడు మనకి పిఆర్సీలకి డిఏలకి జీతాలకి డోకా లేదు. 2 జేఏసీలు ఎప్పుడైతే వచ్చాయో డిఏలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు జీతాలకు వాసిపోతున్నాం. చివరికి మనం దాచుకున్న పిఎఫ్ డబ్బులు రావట్లేదు, అప్పు తీసుకుందామని సిపిఎస్ ప్రాణ అకౌంట్ తీద్దామని అప్పు ఇవ్వట్లేదు, సరెండర్ లీవ్స్ మరి దేవుడు ఎరుగు జీతాల కోసం కక్కుర్తి పడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఐక్యత దెబ్బతింటే వచ్చినటువంటి ఫలాలు ఇలాగే ఉంటాయి. దీనిలో ఎల్లం నెంచక్కర్లేదు, పోలను పాల్చక్కర్లేదు, అందరిది సమాన బాధ్యత ఉంది. ఈరోజు ప్రతి ఉద్యోగోపాధ్యాయుడికి కూడా 100 రూపాయలు ఇస్తే చాలు మాకు హక్కులు వచ్చేయాలంటారు. అట్ ద సేమ్ టైం ఉద్యోగోపాధ్యాయుల మనోభావాలను కూడాను ఓ ఎమ్మెల్సీ పదవుల కోసమో లేకపోతే ప్రభుత్వ సలహాదారు పదవుల కోసమో ఓడీల కోసమో అక్కడ పెట్టేస్తాను. ప్రభుత్వానికి కూడా కావాల్సింది అదే. మనకి ఇవ్వాల్సిన డబ్బులు ప్రజలకు చక్కగా పంచుకుంటారు, న్యాయంగా రావాల్సినవి. వాళ్ళకి మళ్ళీ మనం గుర్తులాడుకుంటారు. అదే పిల్లి దేవుడికి కోతికి అప్పగించినట్టు హ్యాపీగా ప్రభుత్వాన్ని ఎవరో వాళ్ళు కొమ్ము కాసేస్తాం. ఇది అందరూ తప్పే, సమస్య లేదు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఒక విన్నపం ఏంటంటే, ఒక ఉద్యోగి ఉపాధ్యాయుడు ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకుంటాడంటే, ఒక ఉద్యోగ భద్రత ఉంటుందని, ఒక ఆరోగ్య భద్రత ఉంటుందని, అలాగే ఒక సామాజిక భద్రత ఉంటుంది, ఒక ఆర్థిక భద్రత ఉంటుందని. ఈరోజు ఉద్యోగికి ఏ భద్రత లేనప్పుడు, అంటే సమయానికి పిఆర్సీ, సమయానికి డిఏ, సమయానికి జీతం, అలాగే సరెండర్ లీవ్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తే, అలాగే ప్రమోషను, బదిలీలు ఇవన్నీ దేనికంటే ఉద్యోగికి మోటివేషన్, మరింత ఉత్సాహాన్ని మనసులో నింపుకొని మరింత ఎక్కువ కష్టపడడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ. కానీ ప్రతిదానికి మీ ఉద్యమం చేసి రోడ్డు ఎక్కితే కానీ ఇవన్నీ వచ్చే పరిస్థితులు లేనప్పుడు ఉద్యోగం చేయడానికి కూడా ఆసక్తి తగ్గిపోతుంది. 100% పనిచేయలేని ఉపాధ్యాయుడు ఉద్యోగి 50% చేయడానికి ఇష్టపడతాడు. ఇది ప్రభుత్వం గమనించాలి. ఎందుకంటే ప్రతి పైసా కూడా ప్రజలు కట్టే పన్నుల రూపంలోనే మాకు ఇస్తున్నారు కాబట్టి ఆ బాధ్యత కూడా మాకు ఉండాలి. కాబట్టి మరి ఈ విషయంలో కూడా ప్రభుత్వం కూడా పునరాలోచించాలి. మాకు ఇబ్బంది పెడితే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనం కూడా ఈరోజు 100 రూపాయలు చందా కట్టినంత మాత్రాన మన హక్కులు అన్నీ వచ్చేస్తాయి కదా, పరిష్కారం అయిపోతాయని అనుకోకండి. అందరూ కూడా ఏదో ఒక సంఘంలో చేరండి, ఆ సంఘంలో లోపాలను సరిదిద్దండి. అవసరమైతే సంఘ నాయకులు సిద్ధంగా ఉండండి. గ్రూపుల్లో మెసేజ్ దంచేస్తారు మన వాళ్ళు పండగ పూట. వీళ్ళెవరు మరి ఒకరు 100 రూపాయలు ఇవ్వడానికి 100 క్వశ్చన్లు వేస్తాడు, ఒక రోజు సెలవు పెట్టాను రాడు, వాళ్ళే ఎక్కువ మాటలు. కాబట్టి బాధ్యతగా ఉండాల్సింది మనం కూడా. కానీ ప్రభుత్వం కూడా ఈ సందర్భం మరొకసారి మేము మాట చెప్తాను, ఉద్యోగ ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తూ ఇటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు గురి చేయడము, ఆర్థికపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో మాకు కాలు రాసినట్టుగా మేమందరము భావిస్తాం ఈరోజు. కానీ ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలు అయింది కాబట్టి ఉద్యమానికి పిలిపివ్వలేని పరిస్థితి. ఈరోజు సిపిఎస్ ఉద్యోగి పరిస్థితి మరీ ఘోరం. జీతాలు రావట్లే, అలాగే ఒక ప్రాణ అకౌంట్లో లోన్ పెడదామంటే రావట్లే, అలాగే ఒక సరెండర్ లీవ్స్ లేవు. చివరికి ఈరోజు మా వాటా మాకు ఒక నెల వేసేటప్పుడు మేము పండగ చేసుకోవాలి. సిపిఎస్ ఉద్యోగికి నాకు తెలిసి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ బెటర్ సిపిఎస్ ఉద్యోగి కంటే, ఒక కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీ బెటర్, సామాన్య ప్రజలు మాకన్నా బెటర్. మరి ఈ స్థాయి దుస్థితి తీసుకొచ్చింది కూడా ఆ రోజు 2004 సెప్టెంబర్ 1న అందరూ ఒప్పుకున్నటువంటి పెద్దలే. రేపు భవిష్యత్తులో సిపిఎస్ అనేది అతిపెద్ద సమస్య కాబోతుంది, అతిపెద్ద సంఘం కాబోతున్నది. ఇంకో ముఖ్య విషయం కూడా చెప్తున్నా, మాకు మా పిఆర్సీ, మా డిఏలు, అలాగే మా జీతాలు సరైన సమయంలో ఇచ్చేయడానికి చట్టం చేయండి. మనకు వచ్చినటువంటి ప్రభుత్వ ఆదాయాలు ముందు చేయాల్సిన పని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకి న్యాయం చేయడమే, ఆర్థిక భద్రత కల్పించడం అనేది.
కాబట్టి మరి ఈ సందర్భంగా పండగ పూట కూడా మాకు ఎటువంటి సంతోషాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మీకు వీడియో పెడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.